రంగనాథ్ కథ చూడరిగా. రంగనాథ్ కోర్టులో ఓ మూలను నిలబెడతాం, ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం దాకా ఉంచగలం, న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించిన రాకపోవడంతో ఫైర్, 5న రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ చేస్తామని హెచ్చరిక. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై రాష్ట్ర హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కోర్టులో ఓ మూలను నిలబెడతామంటూ హెచ్చరించింది. అంబర్పేటలోని బతుకమ్మ కుంట వ్యవహారానికి సంబంధించిన విచారణకు హైడ్రా కమిషనర్ గైర్హాజరు కావడమే కాక వ్యక్తిగత హాజరుకు ఆయన హాజరైతలేదు. ఇప్పుడు ఈయన ఏమనుకుంటాడు, ఈయన కోర్టులో డిసైడ్ అయిపోతాడు. ఈయనే నాదే ఇక మొత్తం అంతా నేనే చెప్పిందే వేదం అన్నటువంటి విధంగా రంగనాథ్ యొక్క వ్యవహారం కనబడతా ఉన్నది. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరడమే హైకోర్టు ఆగ్రహానికి కారణం. అంబర్పేటలోని బతుకమ్మ కుంటకు సంబంధించిన భూ వివాదంలో స్టేటస్ కో యథాతథ స్థితి ఉన్నప్పటికీ పనులు చేశారంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్లో ఏవి రంగనాథ్ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ మౌషామి భట్టాచార్య, జస్టిస్ మధుసూదనరావు ధర్మాసనం ముందుకు ఆ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అయితే హైడ్రా కమిషన్ రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టు విచారణకు హాజరు కాలేదు. అంతేగాక వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. నా హాజరు ద్వారా కోర్టును ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. విపత్తు నివారణకు సంబంధించిన పనులకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఉన్నందున విచారణకు రాలేకపోతున్నాను. గురువారంతో పాటు భవిష్యత్తు ప్రొసీడింగ్స్ నుంచి కూడా నాకు మినహాయింపు ఇవ్వగలరని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ధర్మాసనానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కోర్టు ప్రొసీడింగ్స్, కోర్టు ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలతో ఉండడం నేర్చుకోవాలి, గట్టి హెచ్చరిక జారీ చేసింది. తన హాజరు వల్ల కోర్టుకి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అంటూ రంగనాథ్ కోర్టు పట్ల సానుభూతి చూపుతున్నారు. కోర్టు అనుకుంటే కోర్టు ధిక్కరణదారులను సాయంత్రం వరకు కోర్టులోనే నిలబెట్టగలదు, కానీ అలాంటి చర్యలు తీసుకోవడం మా ఉద్దేశం కాదు. అవసరమైతే ఇక తప్పదు. భవిష్యత్తులో కూడా హాజరు నుంచి మినహాయింపు ఇస్తామని ఆయన ఎలా ఊహించుకుంటున్నారు అని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఏవి రంగనాథ్ డిసెంబర్ 5న వ్యక్తిగతంగా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఇది కావాల్సిందే కోర్టు పట్ల. మరి వ్యక్తిగతమైనటువంటి హాజరు కాకపోతే నేను రాను, నాకు మినహాయింపు ఇవ్వండి ఉన్నది హైకోర్టు ఇక్కడ హైదరాబాద్లోనే కదా ఉంది. ఇప్పుడు అంతకంటే బిజీ అన్నట్టు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఈయన హాజరైతే ఇప్పుడు ఈయన పరువు పోతుంది కావచ్చేమో. ఇక ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మ కుంట నేను ఈ 1000 కోట్ల రూపాయలు ఆ 1000 కోట్ల రూపాయల భూమిని కాపాడినామని చెప్పేసి అంటాడు కదా. హైడ్రా రంగనాథ్ గారికి ఇదే కనబడతాయి. గుడిసెలు, పూరిళ్ళు, అవి పక్క పెట్టున్నటువంటి రోడ్డు పక్క పెట్టున్నటువంటి పాన్ షాపులు, లేకపోయినట్టు టిఫిన్ సెంటర్, వీటిని మాత్రం కూర్చుకుంటూ పోతాండ్రు. పెద్ద సంబంధించినటువంటి ఏమన్నా కూల్చేసిలా, ఏమన్నా కూల్స్తా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి వాళ్ళ ఫామ్ హౌస్లు ఒక్కటైనా కూలినాయి ఇప్పటి వరకు? వాళ్ళ ఇల్లు కూలినాయా? కనీసం వాళ్ళ ఇంటి ముంగట ఉన్నటువంటి రేకుల షెడ్ అయినా కూలకొట్టిల్లా? ఏమైనా అయిందా? రంగనాథ్ గారు మీరు చేసేటువంటి ఈ వ్యవహారం సరిదే లేదు. అన్ని సంబంధించినటువంటి వాళ్ళకి ఒకే రకమైనటువంటి న్యాయం ఉండాలా? ఒకే న్యాయం ఉండాలి. మీరు నాలాలని కబ్జా చేసుకున్నటువంటి వాళ్ళపైన ఉక్కుపాదం మోపాల్సిందే. వాళ్ళు చేయబట్టి హైదరాబాద్ నగరం మొత్తం అంతా కూడా వర్షం వచ్చినట్టయితే నీట మునిగిపోతా ఉంది, కాదనట్లేం. కానీ కొన్నిటిని మాత్రమే టార్గెట్ చేసుకొని చేయడం అది సరైనటువంటి విధానం కాదు. ఇప్పుడు రంగనాథ్ గారి పైన కానీ హైడ్రా పైన కానీ ఇప్పుడు ఒకసారి కనుక మనం కామెంట్లు పెట్టుకుంటే, లేకపోతే పోల్ కనుక పెట్టేట్టయితే ఉంటే 100% వ్యతిరేకంగానే ఉన్నది. ఇప్పుడు చాలా సమస్యలు చాలా ఉన్నాయి. ఇదంతా కూడా హైడ్రా ఏర్పడ్డదే కేవలం దండుకోవడానికి అన్నటువంటి ఒక విమర్శల పాలైపోతుంది. హైడ్రా స్టార్టింగ్లో బాగానే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టేటప్పుడు కొంత షబాష్ హైడ్రా అని చెప్పేసి అనుకున్నారు. కానీ దాని తర్వాతనే అసలైనటువంటి వ్యవహారం మొదలైపోయింది. అసలైనటువంటి వ్యవహారం. హైడ్రా పైన నమ్మకం ఉందా ఎవరికైనా? చాలా మంది కంప్లైంట్ ఇచ్చిన హైడ్రాలో మా భూమిని కబ్జా చేసుకున్నారు, మా బార్డర్ని కబ్జా చేసుకున్నారు, దీనిపైన మొత్తం అసలు పర్మిషన్ లేనటువంటి మిల్లులు వేసుకున్నారు, గోదాములు వేసుకున్నారు, సినిమా టాకీసులు కట్టిళ్ళు, వాటిపైన వేసారు. మరి ఇక్కడ చేసిన కంప్లైంట్, వాళ్ళు చేస్తే కంప్లైంట్ ఇక్కడ ఎడపోయినాయి అన్నిటిని. అవి కుదరదు. సో మొత్తానికైతే మాత్రం కోర్టులో మూలలు నిలబెడతాం. మీరు కనుక నెక్స్ట్ రాకపోతేటైతుండే ఎప్పుడున్నది మళ్ళీ డిసెంబర్ 5 అనుకుంటా. డిసెంబర్ 5వ తారీఖున వ్యక్తిగతంగా హాజరు కావాలి. హాజరు కాకపోయినట్టయితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి
హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది రంగనాథ్ని.